ఎవరు గగ్గోలు పెట్టి ఏడవకండి. నేనేం ప్రతి హీరోల అభిమానుల మీద కాదు, ఎవరి మీద కాదు నేను మాట్లాడుతుంది. మామూలుగానే అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాలు తీసే నిర్మాతలు వాళ్ళ సినిమాలు పలానా సమయానికి రిలీజ్ చేయాలని డేట్ ఇస్తే వెంటనే లేదు లేదు నాకు కూడా ఆ డేటే కావాలని కానీ, లేదు ఆ డేట్ నుంచి నేను ముందుకు కానీ వెనక్కి కానీ వెళ్తాను కానీ ఎందుకు అనుకుంటారు? ఈ రోజున రిలీజ్ అవుతున్న సినిమాలు ఏమన్నా 100 రోజులు ఆడుతున్నాయా, 50 రోజులు ఆడుతున్నాయా, కనీసం 4 వారాలు ఆడుతున్నాయా, 2 వారాలు ఆడుతున్నాయా? ఏం లేదు కదా. మరి దానికి పోయి డేట్ ఎందుకు మార్చుకోవాలి? లేకపోతే అలా ఆడటం లేదు కాబట్టే బాబు మా తపన, అందుకనే బాబు బేబీ డేట్లు మార్చుకుంటుంది అంటారా? కథ యుద్ధం కాంతారావు లాగా. అదే ఒక్క సినిమా కూడా ఇంకొకటి వచ్చి గండి కడితే మేము ఎక్కడ ఆడాలి అని. ఇప్పుడు పెద్ది అనే ఒక సినిమా రిలీజు వాయిదానో లేకపోతే టైంకో ఏప్రిల్ 30కి అన్నారు కదా. ఆ సినిమాని ఈ వాళ్ళ బాబాయి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి బ్లాక్ బస్టర్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుందని వాయిదా వేశారని చెప్పారు. అంటే ఒకవేళ వాయిదా వేయటం అంటూ జరిగితే ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా, నేను డేట్ కూడా చెప్పట్లే కరెక్ట్గా, ఆ డేట్ అనట్ల, మార్చి 1న రిలీజ్ అవుతుంది అనుకోండి, ఏప్రిల్ 30కి వాయిదా వేసేస్తారా ఈ పెద్ద సినిమాని? అంటే అన్ని రోజులు ఆడుతుంది, కలెక్షన్లకు దెబ్బ థియేటర్లు దొరకవు అంటారా? అడుగుతుంది. అలా అవ్వలేదు కదా. కొన్ని పెద్దని చూసి లెనిన్ వాయిదా అని వాళ్ళిద్దరు ఏదో ఇలా పెట్టుకొని దిగిన ఇద్దరు హీరోలు పెట్టిన ఫోటోలు రిలీజ్ చేసేసి పెద్ది కోసం వెనక్కి తగ్గిన లెనిన్, పెద్ది కోసం లెనిన్ వెనక్కి తగ్గేది అంటే ప్రపంచంలో ఉన్న అన్ని థియేటర్లోనూ పెద్దినే ఆడుతుంది, నేను మళ్ళీ రిలీజ్ చేస్తే దానికి దెబ్బ అనే? లేకపోతే అబ్బో పెద్ది లాంటి గొప్ప సినిమాని మనం ప్రమోట్ చేయాలి, మనం వెనక్కి తగ్గాలి, లేకపోతే మనకే దెబ్బ తగులుతుందని వీళ్ళు వెనక్కి తగ్గదమా? ఏంటి అందులో లాజిక్? సరే అది వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 30కి వాయిదా పడితే మరి ఏప్రిల్ 30 దాకా ఆల్రెడీ రిలీజ్ అయిపోతూ కావాల్సి రెడీగా ఉందని చెప్పుకునే లెనిన్ ఎందుకు చేసుకోకూడదు? ఇది ఏప్రిల్ 1న మనం మాట్లాడుతున్నాము. 29 రోజులు ఉంది కదా, లెనిన్ రిలీజ్ చేసుకోవచ్చు కానీ చేయరా? ఎందుకు చేయరు? అంటే ఇంకా పూర్తి కాలేదా? మరి పూర్తి కాకముందు ఈ డేట్లు ఏంది? డేట్ల మీద ఈ మన స్వయం ప్రకటిత ఈ విడుదల తేదీలు, దాని గురించి గొడవలు, గొబ్బెమ్మలు, ట్విట్టర్లో హడావిడి ఏంటి, ఇదంతా పబ్లిసిటీ స్టంట్. అయితే 29 రోజుల తర్వాత నేను ఇంకా ఏప్రిల్ 1న మాట్లాడుతున్నాను. 30 రోజుల గ్యాప్ ఉంటే 30 రోజుల్లో ఈ లెనిన్ రిలీజ్ చేసుకోలేరా? అంటే లేదండి మా సినిమాలో స్టఫ్ ఉంది, ఇది కనీసం 50 డేస్ ఆడుతుంది, కనీసం 50 డేస్ ఆడుతుంది అని ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈ మధ్యలో ఇంకొకళ్ళ సినిమా ఎవరిదో పేరు గుర్తురావాల, గీకరో ఆ బైకర్ సినిమా ఒకటి, దానికోసం ఇదైతే మరి ఇది పోతే అది, ఒకడెవడో బాధపడుతున్నాడు సోషల్ మీడియాలో, ప్లస్ ఇంకేదో వెబ్సైట్లో. ఇది ఈ టైంకి వస్తే మరి ఆ టైంకి రావాల్సిన అదేమవుతుంది, మరి ఆ టైంకి వచ్చిన ఇదేమవుతుంది. అరే బాబా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఆ సినిమా నిర్మాతలకు వచ్చిన నష్టాలేం లేవు. మన క్వశ్చన్ ఏంటంటే, పలానా సినిమా వస్తే ఇంకో సినిమా ఎందుకు తగ్గాలి, ఎందుకు వెనక్కి వెళ్ళాలి, ఏమవుతుంది? ఉన్న థియేటర్లు అన్నింటిలోనూ అదే ఆడదు కదా, కెపాసిటీ కూడా లేదు కదా, అంత కెపాసిటీ కూడా లేదు. మనం అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో రిలీజ్ కావటం ఆలస్యం, ఫ్లాప్లు అవుతున్నాయి. అది పోయి అవైలబిలిటీ లేకుండా చేస్తే కనీసం ఆ ఒక్క సినిమా అన్నా చూస్తారు. మనమే రెండోది తీసుకొస్తే అది వాడిది చూడ్డు, మాది చూడ్డు. అందుకని ఇలా లోపాయికారి ఒప్పందంతో ఫ్యాన్స్, అభిమానుల ప్లస్ మామూలు రెగ్యులర్ ప్రేక్షకుల తాలూకు జేబులకు చిల్లులు పెడదాం అనుకుంటారా? మీరు అంత కన్సర్ను మీ నిర్మాతలు మీ సినిమాల పట్ల పెట్టుకోవచ్చేమో కానీ జనాలు అవేం పట్టించుకోవచ్చు. హ్యాపీగా పైరసీ ప్రింట్ చేసుకొని సాల్రా బాబు థియేటర్కి వెళ్ళిపోవటం మంచిదైంది అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో అసలు 5-6 హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, బ్రహ్మాండంగా ఆదరించిన రోజులు ఉన్నాయి కంటెంట్ని బట్టేసి. అట్లాంటిది అంటే ఏంటి, మన కంటెంట్ మీద మనకు నమ్మకం ఉండట్లేదా? మొన్న మధ్య ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది కదా ఈ మధ్యన, ఒక పెద్ద హీరోది. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అంటాడు అసలు ఎన్ని తీశాడు ఆయన. అసలు ఆ టైంకి సినిమా రిలీజ్ చేయటం అంటే అది పెద్ద, అంటే నేనేమో రిస్క్ అనుకోలేదు, అదే నేను తలకాయ అనుకోలేదు. అసలు దానికి దీనికి సంబంధం ఏంది? దురందరికి ఈ సినిమాకి సంబంధం ఏంది? అసలు పోటీ ఎట్ట అవుద్ది? ఎవ్వడనుకోవట్లేదు. ఇతను కావాలన్న మాట చెప్పినా కూడా ఎవ్వడనుకోవట్లేదు ఆ సినిమాకి అది పోటీ అయిందని. మరి
ఇప్పుడేమో ఇంకొక నిర్మాత వచ్చి పలానా సినిమా డేట్ గురించి వాయిదా పడింది అని చెప్పాడట. అయ్యయ్యో నేను పొరపాటున చెప్పాను, నన్ను క్షమించండి, వాయిదా లేదు ఏం లేదు అన్నట్టు మళ్ళీ మాట. ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్లు? ఏం ప్రయోజనం? సినిమాలో కంటెంట్ ఉంటే ఆడుతుంది, లేకపోతే లేదు. పైగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఏప్రిల్ 1న మనం చెప్తున్నాం, ఏప్రిల్ 1, 2026 చెప్తున్నాం. సినిమాలకి ఇది సీజన్ కాదు. గల్ఫ్ వార్ దెబ్బకి రేట్లు పెరిగిపోతున్నాయి, ఇంకా పెరుగుతాయి. వీళ్ళు ఖర్చులు తగ్గించుకునే మూడ్లో ఉన్నారు ఇప్పుడు. కాబట్టి సమ్మర్ స్ట్రోక్ సినిమాలకి మామూలుగా పడుతుంది. మరీ వివత్సమైన కంటెంట్ ఉంది. అసలు ఈ సినిమా చూడలేకపోతే కాదు, చూడకపోతే ఇన్ని రోజులు మనం సినిమాలు చూసినంత దండగా ఇంత గొప్ప సినిమా భలే ఉంది, భలే ఎక్సైట్ అయ్యాము అని ఉంటే తప్పితే థియేటర్ తోలికి ఎవడే వెళ్ళట్లా. ఎండల దెబ్బకి అందులోనే మంచి ఏసీ థియేటర్లు ఉన్నాయనుకోండి, ఫ్లిప్ అవుతారు వెంటనే. మంచిది, కనీసం ఒక 3-4 గంటలు థియేటర్లోనే ఉండొచ్చు. కానీ మనం ఊర్లలో అట్లా లేవు పరిస్థితులు. హైదరాబాద్ సిటీనో, వైజాగ్, కొద్దిగా విజయవాడ ఇట్లా మంచి యాంబియన్స్ ఉన్న థియేటర్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. ఒక 3-4 గంటలు మనం పెట్టిన పెట్టుబడికి సినిమా ఈ యాంబియన్స్, చల్లదనం అనే ఒక యాంబియన్స్ వాతావరణం మనకి బోనస్. వినోదం టికెట్ పెట్టాము, రేటు దానికి తగినట్లుగా వసూలు చేసుకున్నాం అంటే అది ఓకే. లేదు వైస్ వర్స, సినిమా ఏటో చూస్తాము, మనం వచ్చింది థియేటర్కి చల్లదనం కోసం, సినిమా కూడా బాగుందంటే అది కూడా మనకు బోనస్ అనుకున్నా ఓకే. ఈ రెండు జరగలేదు అనుకోండి, అసలే ఎండ మాడిపోతుంది మాకు, థియేటర్ లోపల ఇంకా సావుగొట్టి చెవులు మూసారు అన్నారనుకోండి, ఇక పరిస్థితి మనం ఊహించలేం, భయానకంగా ఉంటుంది. 2003 మే నెల నాటి ఎండలు 2024లో కనపడతాయి, మళ్ళీ ఇప్పుడు కనపడతాయి. ఆల్రెడీ సుమ్మంటుంది. మార్చి 4వ తారీఖునే 40 డిగ్రీలు చేరినాయి తెలంగాణలో ఒక జిల్లాలో. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా 36 డిగ్రీలు అనేది యావరేజ్ను నమోదైంది అప్పుడు మార్చి నెలలో. ఇక 36, 37 అంటే సాధారణంగా మారిపోతున్నామంటే మనం ఎంత బండబారిపోతున్నామో అర్థం చేసుకుంటాం. ఇలాంటప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్కి ప్రేక్షకుడు ఎలా వస్తాడు? బహుశా మీ తెప్పలు కూడా అదేనా? హాయిగా ఈ రోజున ఒకటే సినిమా రిలీజ్ అయితే కనీసం ఒక 3 టికెట్లు వస్తాయి. ఆ 3 టికెట్లు కూడా మనం రేట్లు పెంచేసుకుంటే కాస్త గట్టాన అవ్వగలుగుతాము. నువ్వు వచ్చి మళ్ళీ ఇంకో థియేటర్లో నీ సినిమా ఆడిచ్చావంటే నాకు వచ్చే 3 ఒకటి ఖచ్చితంగా నీకు వస్తుంది. అలా కాకుండా 3 మనం పంచుకుందాం అనే ఒక లోపాయికారి ఒప్పందాల. లేకపోతే అది వస్తుందని ఇది వెనక్కి వెళ్ళాడంటే, ఈయన వెనక్కి వెళ్ళాడని ఆయన వచ్చాడంటే, మళ్ళీ ఆయనేమో వెనక్కి వెళ్ళాడంటే ఆయన అలాగానే ఈయన ముందుకు వస్తాడంటే ఏంది? 3 సినిమాల గురించి ఇంత పెద్ద ఇది అవసరమా? కంటెంట్ ఉండి మంచి రంజుగా ఉండే ఒక 4-5 పాటలు పెట్టండి, ప్రేక్షకుడు ప్రతి సినిమాని ఆదరిస్తాడు. ఇప్పుడు సినిమాలు లేక అల్లాడిపోతున్నారు. ఓటీటీలో కూడా పెద్ద ఏమీ దిగట్ల. అద్భుతంగా ఉన్నాయి, భలే ఉంది అనుకుంటాను. ఇప్పుడు కొన్ని సినిమాలకి బాగా ఎలివేట్ చేస్తుంది. మొదటి రోజు 100 కోట్లు, రెండో రోజు 200 కోట్లు, మూడో రోజు 300 కోట్లు, 4వ రోజు 400 కోట్లు వేస్తూ ఉంటారు. ఇంకా వచ్చేస్తూ ఉంటాయి. లెక్క పెట్టుకోలేక వస్తారు. ప్రపంచంలోనే అన్ని మిషన్లు తీసుకొచ్చి లెక్క పెట్టాల్సి వస్తుంది. ఆ నెంబర్లు ఎవడో నమ్మట్ల, ఎలివేషన్సే కదా. ఈ కోణాలు మరి పాత సినిమాలు చూసినట్టయితే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణరాజు, శోభన్ బాబు, నేను అలా పెద్దవాళ్ళ పోస్టర్లు చూసిన రోజులు కూడా ఉన్నాయి. అది ఎప్పుడయ్యా అంటే మన 93 ఆ టైంలో మేజర్ చంద్రకాంత్, వారసుడు, మెకానిక్ అల్లుడు, ఇంకా పెద్ద హీరోలు అందరూ పోస్టర్లు పడ్డాయి అప్పుడు సమ్మర్లో. అది అలాంటి రోజులు రావాలంటే కంటెంట్ ఉండాలా, కాస్త ప్రేక్షకుడిని రంజింపజేసే సినిమాలు తీస్తే ఎవరి కోసం తగ్గాల్సిన అవసరం ఉండదు అనేది నా ఒపీనియన్.